లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్లు, పర్వత రాడార్లు సహా 67,000 కోట్ల రూపాయల విలువైన సైనిక ఆధునికీకరణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. సైనిక సామర్థ్యాల బలోపేతమే లక్ష్యంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి డీఏసీ కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 67,000 కోట్ల విలువైన వివిధ ప్రతిపాదనల్ని డీఏసీ ఆమోదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్లు, పర్వత రాడార్లతో పాటు ఆపరేషన్ సింధూర్ సమయంలో కీలక పాత్ర పోషించిన S-400 క్షిపణి వ్యవస్థల నిర్వహణ ఒప్పందానికి డీఏసీ ఆమోదం తెలిపింది. పర్వత ప్రాంతాల్లో గస్తీని మరింత పెంచేందుకు మౌంటైన్ రాడార్ల సేకరణ, సాక్ష్యం లేదా స్పైడర్ ఆయుధ వ్యవస్థ అప్గ్రేడేషన్, C-17, C-130J రవాణా విమానాల నిర్వహణ కార్యక్రమాలకు ఆమోదం ఇచ్చింది. యాంటీ సబ్మెరైన్ యుద్ధ మిషన్ల కోసం కాంపాక్ట్ ఆటోనమస్ సర్ఫేస్ క్రాఫ్ట్, బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్, లాంచర్ల సేకరణ, బరాక్ 1 పాయింట్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అప్గ్రేడేషన్ కు డీఏసీ ఆమోదం ఇచ్చింది. BMP ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్స్ కోసం థర్మల్ ఇమేజర్ ఆధారిత డ్రైవర్ నైట్ సైట్ సేకరణకు ఆమోదం లభించింది.